పాల్వంచ పట్టణంలోని వనమా కాలనీ చెరువు కట్ట ఇప్పుడు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. వనమా కాలనీ ప్రధాన రహదారి గుండా ఉన్న చెరువు కట్టపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో యథేచ్ఛగా భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త చెదారం, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు వేస్టేజ్ డంపింగ్ చేస్తూ తమ పనిని ముగించుకుంటున్నారు. ఈ వ్యర్థాలు నెలల తరబడి పేరుకుపోయినా అధికారులు గాని అధికార యంత్రాంగం గాని ఇటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడని పరిస్థితి నెలకొంది. చెరువు కట్టపై పేరుకుపోయిన శిథిలాలు, చెత్త చెదారంతో దుర్వాసన వస్తుందని, అదే విధంగా రోగాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్టకు సమీపంగా ఉదయం సాయంకాలం వేళల్లో వాకింగ్ చేసే వారు సైతం దుర్వాసనను భరించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పాల్వంచ మున్సిపల్ కమిషనర్ ఇప్పటికైనా దృష్టి పెట్టి సంబంధిత చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాల్వంచ పట్టణంలోని వనమా కాలనీలో నిత్యం రద్దీగా ఉండే ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటారు జనాలు. ఇక్కడ దుర్గంధం బాగా ఎక్కువైపోయింది. ఇక్కడ చెత్త చెదారం మొత్తం తీసుకొచ్చి మున్సిపాలిటీ డంప్ యార్డ్ చేశారు. ఇక్కడ మున్సిపాలిటీలో గతం కూడా చెప్పాము, మేము చెప్పినా పట్టించుకుంటుంది ఈ ఏరియాని. ఇక్కడ మొత్తం ఒకసారి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళకు ఇక్కడ చెత్త ఏముంది ఏ ఇబ్బంది ఉంది అనేది. గతంలో కూడా మున్సిపాలిటీ వాళ్ళు కాకుండా వీళ్ళు సేఫ్టీ ట్యాంక్ వాళ్ళు సేఫ్టీ ట్యాంక్ కూడా ఇక్కడే వదిలిపెడుతున్నారు. కోళ్ళు తీసుకొని పడేస్తున్నారు, కోళ్ళ పెంట పడేస్తున్నారు, జనాల పెంట పడేస్తున్నారు, అన్ని చికా చేస్తారు. ఇక్కడ మేము గతం కూడా చెప్పి కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని మొత్తం చూసేసి మా ఇబ్బందులు తొలగించగలరని మేము కోరుకుంటున్నాము. అది చెరువు కట్ట చెరువు కట్ట మీద నానా రోత చేస్తున్నారు. మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు. ఆ వాసన భరించలేక జబ్బులు జ్వరాలు వచ్చి పడుతున్నామని. పాల్వంచ వనమా కాలనీ మెయిన్ రోడ్లో నిత్యం మంది ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ రోడ్డుకి పక్కన మొత్తం దుర్గంధంగా చెత్త చెదారం అంతా వేస్తూ మొత్తం కాలనీ మొత్తం దుర్గంధం మొత్తం వాసనతో బాగా నిండిపోతుంది. బాగా అంటులో రోగాలు వస్తున్నాయి. ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. రోజు ఈ సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే ఖాళీగా ఉంది కానీ డంపింగ్ యార్డ్ లెక్క చేసి ఇక్కడే పోసేస్తున్నారు. సెప్టిక్ ట్యాంక్ ఇక్కడే పోసి వెళ్తున్నారు. దానివల్ల బాగా దుర్భాగ్యం అవుతుంది. దీన్ని అసలు మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా దయవుంచి మా కాలనీని పట్టించుకోమని కోరుచున్నాం.